హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడొచ్చు. నేను చాలా మంచి వీడియోస్ చేశాను. వెళ్ళవి చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో మీరు తమ్నైల్లో చూసినట్టుగా క్లీనింగ్ రొటీన్ వీడియో చేయబోతున్నాము. సో మీరందరూ కమెంట్స్లో పెట్టే ముందే నేను మీకు చెప్తున్నాను, ఇంట్లో ఉండడానికి ఇంత మేకప్ వేసుకోవాలా, లేదంటే క్లీనింగ్ చేయడానికి ఇంత మేకప్ వేసుకోవాలని. నేను వేరే వీడియో షూట్ చేశాను అనమాట. దాని తర్వాత ఈ వీడియో షూట్ చేసిన. సో అందుకే ఈ మేకప్. సో అది పక్కన పెట్టేద్దాం. అండ్ క్లీనింగ్ రొటీన్కి వచ్చేస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా మీరు దాన్ని చాలా వైరల్ చేశారు. దానికి ఐ థింక్ మోర్ దెన్ 1 million వ్యూస్ ఉన్నాయి. నాకు అంటే ఎఫర్ట్స్ అలా రికగ్నైజ్ అవుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అందుకే ఈ ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తున్నాను, చాలామంది అడిగారు కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. సో నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ ఏంటంటే, నేను మోస్ట్లీ సండేస్ చేయడానికి ట్రై చేస్తాను. సండేస్ కూడా మార్నింగ్ టైమ్స్ చేస్తాను, ఎందుకంటే క్రిష్ అప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్తారు అండ్ నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. బట్ ఈరోజు కొంచెం చేంజ్ అయిందనమాట ఆ స్కెడ్యూల్. సమ్ టైమ్స్ ఇట్స్ ఫైన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సండే చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు ఏంటంటే వీడియో షూట్ చేయాలి కాబట్టి నేను ఈవినింగ్ పెట్టుకున్నా ఈ పనంతా. అండ్ ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ లిస్ట్. సో నేను నార్మల్గా ఏంటంటే ఫోన్లో ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటాను ఏమేమి క్లీన్ చేయాలి అని. సో వీక్లీ క్లీనింగ్కి నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వీక్లీ క్లీనింగ్కి నా దగ్గర ఒక కంప్లీట్ లిస్ట్ ఉంది. సో మీరు చూస్తున్నట్టుగా ఫస్ట్ నా లిస్ట్లో ఉన్నది లాండ్రీ అనమాట. అంటే బట్టలన్నీ ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేయాలి. అండ్ దెన్ అక్కడ నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క ఏరియా నేను క్లీన్ చేసుకుంటూ వస్తాను. సో దాని తర్వాత కిచెన్, అండ్ దెన్ లివింగ్ రూమ్, దాని తర్వాత బెడ్షీట్స్ జనరల్గా వీకెండ్స్ మారుస్తాను. బెడ్షీట్స్, బట్టలు, ఉతికిన బట్టలన్నీ డ్రయర్లోంచి తీసి మడత పెట్టాలన్నమాట. నేను ఎన్ని పనులన్నా చేస్తాను కానీ నాకు అది చాలా బద్ధకం. సో వీకెండ్స్ అది కూడా క్లీన్ చేస్తాను అనమాట. అంటే అన్ని క్లాజెట్లో పెడతాను. ఈవెన్ నా పక్కన కూడా ఒక పెద్ద కుప్పు ఉందన్నమాట, మడత పెట్టిన బట్టలు అవన్నీ. సో బట్టలు దట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ దెన్ రెస్ట్ రూమ్ కూడా క్లీన్ చేస్తాను, బికాస్ డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి రెస్ట్ రూమ్ కూడా క్లీన్ చేయాలి. అండ్ వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, అప్పుడు వాక్యూమ్ అనమాట. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఫర్ నౌ. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి లాండ్రీ స్టార్ట్ చేద్దాము. నాకు రొటీన్స్ ఫాలో అవ్వడం అంటే చాలా ఇష్టం. నా మైండ్ని క్లియర్గా, ఆర్గనైజ్డ్గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది నా సండే రీసెట్ రొటీన్ అని కూడా అనొచ్చు. మీరు వీడియో స్టార్టింగ్లో చూసిన లిస్ట్ నేను ఒక స్ట్రాటజీతో తయారు చేశాను అనమాట. మీరు కనుక నా నైట్ రొటీన్ వీడియో చూసుంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నాకు మల్టీ టాస్కింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. లాండ్రీ ఫస్ట్ స్టార్ట్ చేస్తే నాకు 1 hour లోపు నేను మిగతా ఏరియాస్ అన్నీ క్లీన్ చేసుకునే టైం దొరుకుతుందని ఫస్ట్ లాండ్రీ స్టార్ట్ చేశాను. మమ్మీ ఇక్కడికి వచ్చి ఉన్న 1 month అంతా ఎప్పుడు సోఫాలో కూర్చున్నా కూడా అక్కడ వెనకాల ఆనుకుంటే నాకు ఏదో దురద వస్తుంది, లైక్ ఏదో పాకుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పింది. ఈ సోఫా కొన్న దగ్గర నుంచి నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు. అంటే నాకు తెలియదు కూడా ఎలా క్లీన్ చేయాలో. కుషన్స్ అవన్నీ అయితే ఓకే, నేను క్లీన్ చేస్తాను, బట్ ఇది తెలీదు. అయితే నిన్న నేను ఒక వీడియో చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇదంతా క్లీన్ చేసే ఒక వీడియో. సో ఇప్పుడు అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వర్కౌట్ అయితే సూపర్. మంత్లీ వన్స్ అలా ట్రై చేయొచ్చు అనుకుంటా. సో ఫస్ట్ దులుపుదాం దీన్ని. స్టీమర్ పెట్టి ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేయబోతున్నాను. ట్రై చేస్తా, వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ అవ్వకపోతే లెట్స్ సీ. అంటే ఇది ఎలా పెట్టి క్లీన్ చేయాలో నాకు తెలీదు. అవన్నీ అయితే క్లీన్ చేయొచ్చు. సో ఐ ట్రై. ఇది ప్రస్తుతానికి వేడెక్కుతుంది. ఐ వెయిట్ ఫర్ లైక్ 2 minutes. సో ఇది ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అందుకని నేను ట్రై చేద్దామని అనుకున్నాను. అలా చేస్తూ నేను చేయి కూడా కాల్చుకున్నాను మీరు చూస్తున్నట్టు. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చెయ్యొద్దు, ఇదైతే ప్రాపర్ ఫెయిల్ అనమాట. సో ఈ హ్యాక్ ఇట్ వాజ్ అ ఫెయిల్. ఇవన్నీ క్లీన్ చేయగలిగాను కానీ ఇక్కడ స్టీమ్ చేస్తుంటే మొత్తం వాటర్ స్పిల్ అయ్యాయి. సో అది ఫెయిల్ అనమాట. వేరే ఏదో ఒక వే ఐ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇంకొక హ్యాక్ కూడా ఏదో చూసాను, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. బట్ ఇప్పటికైతే నేను కుషన్స్కి పిల్లో కవర్స్ అవన్నీ తీసి నిన్న వాష్కి వేసాను. అవి వాటికి వేసేసాను. సో ఇప్పుడు అవి ఆ ప్లేస్లో పెట్టేస్తా.
ఇల్లు క్లీన్ చేయడానికి కూడా ఇంత ప్రాసెస్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. నాకు మెయిన్గా నా బ్రెయిన్లో 100 థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో నేను అది నా ఫోన్లో కానీ పేపర్ మీద కానీ రాసుకోవడానికి ఇష్టపడతాను. ఏ పనైనా సరే నాకు కొంచెం క్లారిటీ ఇస్తుంది అనమాట ఆ ప్రాసెస్. అండ్ ఇక్కడ నేను కౌంటర్ టాప్స్ క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక లిక్విడ్ యూజ్ చేస్తున్నాను. అది మీలో చాలామంది ఇంతకుముందు నైట్ రొటీన్ వీడియోలో కూడా అడిగారు. అది వచ్చేసి లైజాల్ డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్ అనమాట. ఇది నార్మల్ డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్. ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. సో నేను అన్ని క్లీనింగ్కి ఇదే వాడతాను, లైక్ కౌంటర్ టాప్స్, మిర్రర్స్, వాటన్నిటికీ. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో మొన్న మేము సెఫోరాకి వెళ్ళినప్పుడు అక్కడ పిక్ చేసుకున్నాము. ఇవి బడ్స్ అన్నీ పూస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను బాగా ఎంజాయ్ చేసే పనుల్లో ఒకటి ఏంటంటే ఈ కాఫీ కౌంటర్ సెట్ చేయడము. నాకు ఇది చాలా ఇష్టము. అలా ఫుల్గా కనిపిస్తే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట నాకు. ఈ ప్రాసెస్లో నేను సింక్ కూడా క్లీన్ చేస్తాను. సో డీప్ క్లీనింగ్ కోసం హాట్ వాటర్ వదులుతున్నాను. సో దట్ డ్రయర్లో బట్టలేసి వచ్చేలోపు నిండుతుందని. నేను జనరలీ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. అంటే ఇక్కడ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ర్యాక్స్ అన్నీ పైకి ఉంటాయి, నాకు అందవు అవన్నీ. డైలీ డ్రయర్ మీద నుంచి వాషింగ్ మిషన్ మీద నుంచి తీసుకోవడం అంటే కష్టం కాబట్టి ఇలా కింద పెట్టుకుంటాను అనమాట అన్నీ. సో ఇది వచ్చేసి ఒక బిర్యానీ ట్రే అనమాట, అల్యూమినియం ట్రే. సో దీంట్లో అన్నీ పెట్టుకుంటాను. ఇదేమో లాండ్రీ బ్యాగ్ అనమాట. దీంట్లో అన్ని వాష్ చేసిన క్లోత్స్ వేస్తాను. సో దట్ డ్రయర్లోనే ఉండిపోకుండా ఉంటుంది. అవి తీసి ఇందులో పెట్టి పక్కన పెడతాను, వీలైనప్పుడు మడత పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ డ్రయర్ షీట్స్ ఉంటాయి. సో ఇవి డ్రయర్ షీట్స్ అనమాట. ఇవి కాస్కోలో తీసుకుంటాం మేము. అండ్ దెన్ ఇది డౌనీ ఫ్రెష్ ప్రోడక్ట్ అని చెప్పి ఆర్డర్ డిఫెన్స్ వాషింగ్లో వేస్తాను, బట్టలు మంచి స్మెల్ రావడానికి. సో ఇండియాలో కంఫర్ట్ లాగా అనమాట. అండ్ దెన్ ఐ హ్యావ్ మై డిటర్జెంట్ హియర్. ఇవి వచ్చేసి టైడ్ పాడ్స్ అనమాట, ఇట్లా ఉంటాయి. సో ఇది అండ్ ఈ ఆర్డర్ డిఫెన్స్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి రెండు కలిపి నేను వాషింగ్లో వేస్తాను. అండ్ దెన్ ఇక్కడ ఒక 2 పౌచెస్ ఉన్నాయి మన ఇన్నర్స్ కోసము. నేను ఇన్నర్స్ ఇందులో పెట్టి వాషింగ్కి వేస్తాను. సో దట్ ఏంటంటే అవి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ డ్రయర్లో వేసినప్పుడు హీట్కి కూడా అవి పాడైపోతూ ఉంటాయి. సో నేను ఇవి వాల్మార్ట్లో తీసుకున్నాను, అమెజాన్లో కూడా ఉంటాయి అనుకుంటా. ఒక్కొక్క దాంట్లో 2 పడతాయి. సో ఇందులో వేసి జిప్ పెట్టేసి నేను వాషింగ్లో వేసేస్తాను. సో దీనికి ఇలా మెష్ ఉంటుంది. సో దీని నుంచి వాటర్ వెళ్తాయి అనుకుంటా, ఐ డోంట్ నో మెకానిజం. అయితే మంచిగానే నీట్గానే ఉంటుంది. అండ్ దెన్ స్టెయిన్ రిమూవర్ స్ప్రే ఒకటి పెట్టుకుంటాను. సో ఎప్పుడన్నా ఏదన్నా యూనో స్టెయిన్స్ అయితే అప్పటికప్పుడు స్ప్రే చేసేసి వాషింగ్లో వేయడానికి. అండ్ దెన్ బ్లీచ్ పాట్స్, వాషర్ అవన్నీ క్లీన్ చేయడానికి. ఇవాళ యాక్చువల్లీ అది కూడా ఉంది. సో దిస్ ఇస్ మై క్యూట్ లిటిల్ ట్రే. ఇక్కడ ఉంటుంది ఇది ఎప్పుడు లాండ్రీ రూమ్లో. సో మీ అందరికీ ఒక క్విక్ అప్డేట్ అనమాట. ఎంతవరకు అయింది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇందాక నేను చూపించిన లిస్ట్ ఇది. దీంట్లో ఫస్ట్ లాండ్రీ అయిపోయింది, లివింగ్ రూమ్ అండ్ కౌచ్, టీవీ అదంతా అయిపోయింది. బెడ్షీట్స్ క్రిష్ చేంజ్ చేశారు, ఇట్స్ వెరీ స్వీట్. అడిగిన వెంటనే వచ్చి అదొక్క దాంట్లో హెల్ప్ చేశారు. అండ్ అంతేకాకుండా క్లోత్స్ కూడా ఫోల్డ్ చేశారు. మిగిలిన అన్నీ వెళ్ళి అక్కడ క్లాజెట్లో పెట్టేశాము. సో మనం ఈ 2 కూడా మార్చేసేయచ్చు అయిపోయిందని చెప్పి. క్లోత్స్, బెడ్షీట్స్ ఇవన్నీ అసలు ఇలా అయిపోయాయి అని టిక్ చేస్తుంటే వచ్చే హ్యాపీనెస్ వేరు. అట్లీస్ట్ నాకు నేను ఏదో చాలా అకంప్లిష్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా మనకి మిగిలింది వాక్యూమ్, రెస్ట్ రూమ్, కిచెన్. ఓ మై గాడ్. యూఎస్లో ఉండని వాళ్ళకైతే చెప్తున్నాను, యూఎస్లో ఉండే వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది. నేను ఇక్కడ క్లోరాక్స్ బ్లీచ్ పాట్స్ వాడుతున్నాను. ఇవి ఏంటంటే హాట్ వాటర్లో వేయగానే మెల్ట్ అయిపోతాయి. సో ఆ బ్లీచ్ నాకు డీప్ క్లీనింగ్కి కొంచెం హెల్ప్ అవుతుంది. నేను ఇదే డిష్ వాషర్లో యూజ్ చేస్తాను అండ్ వాషర్లో కూడా యూజ్ చేస్తాను. సో షింక్లో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా నేను డిష్ సోప్ కూడా యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి డాన్ అనే బ్రాండ్ నుంచి చాలా మంచి ప్రోడక్ట్, నాకు చాలా ఇష్టం క్లీనింగ్కి. సో అది వేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ నేను వదిలేస్తాను. కొంచెం లైట్గా ఏదైనా ఫోర్క్ తీసుకొని మిక్స్ చేస్తాను బ్లీచ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. ఇది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను నేను. ఇది నానేలోపు నేను వేరే పనులు ఏదో చేసుకుంటాను. అలా ఇప్పుడు నేను బెడ్రూమ్ క్లీనింగ్కి వచ్చేసాను. ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్, ఎందుకంటే నేను ఇక్కడే వీడియోస్ అవన్నీ షూట్ చేస్తుంటాను ఈ ఏరియాలో. సో ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది.
ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా మెస్సీగానే ఉంటుంది. మీరు ఒకవేళ ఆర్గనైజింగ్కి క్లీనింగ్కి కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే నేను ఒక టిప్ ఇస్తాను. ఏదో ఒక రొటీన్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఒక 1 వీక్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూసి మీకు నచ్చింది ఏదో ఒకటి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ద బ్యూటీ విత్ రొటీన్స్ ఇస్ దట్ మనము కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చింది. ఇప్పుడు నాకు సండేస్ వర్కౌట్ అవుతాయని చెప్పి నేను ఒక 2-3 వీక్స్ ఒక రొటీన్ ఫాలో అయ్యాక నాకు అర్థమైంది. అలా మీరు కూడా ఏదో ఒక డే ఇలా పెట్టుకొని ట్రై చేయండి. మీకు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి దాంట్లో మీకు నచ్చిన చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు ఇలానే ఉండాలని ప్రెషరైజ్ అయిపోయి మాత్రం ఏం క్లీన్ చేసుకోక్కర్లేదు. ఇది జస్ట్ ఒకవేళ కనుక ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఇట్ హార్డ్ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఇవ్వడానికి పెట్టే వీడియో. అండ్ మీ అందరికీ నా క్లీనింగ్ రొటీన్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, నాకు తెలిసినవి ఏమన్నా మీరు నేర్చుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇప్పుడే మీరు చూసినట్టు వాక్యూమ్ కూడా చేసేసాను, రెస్ట్ రూమ్ కూడా క్లీన్ చేశాను. సో మనము ఇవి కూడా టిక్ చేసేయచ్చు. మనకు మిగిలింది కిచెన్ డీప్ క్లీనింగ్ ఒకటే. సో ఇప్పుడు నేను చేస్తాను. బట్ ఈ లోపల ఇది చేసే లోపల నాకు ఇంకొక పని కూడా గుర్తొచ్చింది. సో ఈ డీప్ క్లీనింగ్ ఏంటంటే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. ఇవన్నీ తీసి షిఫ్ట్ చేశాను అనమాట. అంటే అక్కడ ఉండే అవన్నీ క్లీన్ అయిపోయాక ఇక్కడ పెట్టచ్చు అని చెప్పి. సో ఫస్ట్ కిచెన్ డీప్ క్లీన్ చేశాక మాట్లాడు. బ్లీచ్ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను గ్లవ్స్ యూజ్ చేస్తున్నాను. సో అది వేసుకొని నేను వాటర్ అంతా డ్రైన్ చేసేసి డిష్ సోప్ పెట్టి కొంచెం క్లీన్ చేస్తాను. స్క్రబ్ అదంతా వేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా ఒక రొటీన్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే నాకు ఏ రోజు ఏం చేయాలి, లేదంటే ఎప్పుడు ఏది చేస్తే తొందరగా పని అయిపోతుంది అనేది నాకు చాలా క్లారిటీ ఉంటుంది ఇంట్లో. సో నాకు బిజీగా ఉండే డేస్లో నేను కొన్ని వదిలేస్తాను. బాగా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ ఇవన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. అండ్ నాలో ఉన్న ఒక విషయం ఏంటంటే నాకు ఏదన్నా ఖాళీగా హాఫ్ ఉంటే నాకు నచ్చదు, అది ఇమ్మీడియట్గా ఫిల్ చేసేయాలి. సో ఇక్కడ అదే డిష్ సోప్ నేను ఫిల్ చేస్తున్నాను అనమాట. అండ్ దాంతో మన కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఇస్ మై స్పార్క్లింగ్ క్లీన్ కిచెన్. నాకు ఇలా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు నేను చెప్పలేను మాటల్లో. అండ్ మీలో కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు దానికి. నేను పెళ్ళికి ముందు అసలు కొంచెం కూడా పని చేసేదాన్ని కాదు, కానీ నాకు ఎప్పుడు ఉండేది నా ఏరియా, నేను ఉండే రూమ్ అవన్నీ నీట్గా పెట్టుకోవాలని చెప్పి. బట్ ఇంత ఇల్లు నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటున్నాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రొటీన్స్. నేను ఒక ప్రాపర్ ప్లాన్ ఉంటుంది, ఒక స్కెడ్యూల్ ఉంటుంది, అది ఫాలో అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కుదిరిన రోజులు ఇట్స్ ఫైన్, బట్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై. అండ్ ఇక్కడ నేను క్రిష్ది క్రికెట్ కిట్ సార్ట్అవుట్ చేస్తున్నా, అంటే లైక్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సో అదంతా తీసుకెళ్ళి లోపల పెట్టేసి అక్కడ కూడా వాక్యూమ్ చేద్దామని అన్నీ సర్దేశాను. మీలో ఎవరో కమెంట్స్లో అడిగారు మీరు ఎందుకు క్యాండిల్ వెలిగిస్తున్నారు అని చెప్పి. నాకు ఒక బాగా హెక్టిక్గా ఉన్న డే కానీ, లేదంటే ఫుల్గా పని చేశాక అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది కదా, అది పోగొట్టడానికి క్యాండిల్ ఫ్రేగ్రెన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అందుకే ఒక మంచి క్యాండిల్ వెలిగించాను. అండ్ దాని తర్వాత లావెండర్ ఆయిల్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట, ఒక కామ్నెస్ని, పీస్ని ఇవ్వడానికి. ఎసెన్షియల్ ఆయిల్స్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇల్లు ఒక మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటే అదేదో తెలియని ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది నాకు. సో నాకు అలా ఉంటే చాలా ఇష్టం. అందుకే నేను అన్ని కార్నర్స్లో ఒక 2-3 డ్రాప్స్ వేస్తాను అనమాట ఎసెన్షియల్ ఆయిల్స్. ఆల్రైట్ గైస్, క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు టైం 12 అవుతుంది. జనరల్గా ఇంతసేపు పట్టదు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టు లైక్ నైట్ రొటీన్ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు నైట్ రొటీన్ వీడియో తీసుకుంటూ అన్నీ చూపించి చేయాలంటే యాక్చువల్గా పట్టే టైం కంటే డబల్ అవుతుంది అనమాట. సో నాకు ఇది జనరలీ 1.5-2 అవర్స్లో అయిపోతుంది. కానీ ఈరోజు ఇంకా వీడియో తీసుకుంటూ డిఫరెంట్ యాంగిల్స్లో తీయాలి కాబట్టి ఇంతసేపు పట్టింది. అండ్ కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, స్పేస్ కూడా అయిపోయింది. సో డ్రయర్లో బట్టలు అయిపోయేసరికి ఈజీగా ఇంకొక 1.5-2 అవర్స్ అవుతుంది. నా పని అయితే అయిపోయింది కాబట్టి ఐ నీడ్ టు రిమూవ్ దిస్ మేకప్. అండ్ ఈ రోజుకి ఇంకా ఎండ్ కార్డ్ వేసేయాలన్నమాట, వెళ్ళి పడుకోవాలి వాళ్ళకి.
చాలా టయర్డ్ అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఐల్ స్లీప్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో నాకు చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.